ధ్యానమును గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి విజ్ఞాపన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఆయన శక్తితో మనల్ని నింపుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో పరిశుద్ధాత్మలో నివసించుట వలన మన ఆత్మీయ జీవితంలో కలిగేటువంటి మార్పులేంటి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం వలన మనకు వచ్చేటువంటి వరాలేంటి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం మనతో ఉండడమే కాదు, ఆయన మనలో నివసించే దేవుడు. ఆయన విశ్వాస జీవితంలో ఆయన చేసేటువంటి అద్భుత కార్యాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూరుకునండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునైనట్లుగా అందరూ ప్రార్థన పూరుకుందాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థించారు. దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. నా ముందుంటే వెనక్కి పంపిస్తా మిమ్మల్ని అందరినీ. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన పూరుకుండండి. ప్రభు నాతో మాట్లాడమని ప్రభువుని అడుగుదాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించున్నట్లుగా, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం నడిపించబడినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రము తెరుచున్నట్లుగా ఈ రాత్రి మన జీవితంలో దేవుని ఆత్మ చేత మనం నింపబడి నడిపించబడినట్లుగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రమును చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, గ్రహించే మనస్సును అనుగ్రహించండి. వాక్య పరిచయం జరుగుచుండగా ఈ పరిసర ప్రాంతాలపు అది గలిబిలి ఆటంకాలు లేకుండా క్షేమంగా జరిగించండి. ఆటంకపరిచి అడ్డగించే ప్రతి దుష్టాత్మంధకర శక్తులను యేసు నామములో తొలగిపోనుగాక. నీ ఆత్మ సంచారం జరిగించండి నాయన. ఒక్కొక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. ఒక్కొక్కరిని మీరు బలపరచండి. మహిమ నుండి మహిమలోనికి నడిపించబడుదురుగాక. దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ వినగలిగే చెవితో, గ్రహించే మనసుతో గ్రహించున్నట్లు నీ కృప దయచి. నా నోట నీ మాటలుంచి నీ చేతిలో భద్రపరచండి. సమస్తము నీ ఆధీనంలో తీసుకొని మీరు మాత్రమే మహిమ పొందమంటూ అతి త్వరలో మేఘారుడే రాని ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మీరు ఆసక్తి కలిగి దేవుని వాక్యం వెడల మీ మనస్సు ముని ధ్యాసలను పెట్టి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నారు అంటే, పరిశుద్ధాత్మ మనకు ముద్ర అయి ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనములో దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, మైక్ ఇవ్వండి చదివే వాళ్ళకి, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితిరి. ఏ ఆత్మ చేత ముద్రించబడ్డారట? పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు. దేని చేత?
పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడినటువంటి వాళ్ళము. మనం క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు మనలను తన సొత్తుగా గుర్తించడానికి పరిశుద్ధాత్మ అనే ముద్రను మనకు వేశాడట. ప్రైజ్ ద లార్డ్. ఒక వస్తువుపై ఒక ముద్ర ఉందనుకోండి, ఒక వస్తువుపై ఒక ముద్ర ఉంటే ఆ వస్తువు ఎవరిది అనేది మనకు అర్థమైపోద్ది. అది ఎంతమందిలో ఉన్నా, ఎన్ని వస్తువుల్లో ఉన్నా సరే దాని మీద వేసిన ముద్రను బట్టి ఇది పలానా వాళ్ళదండి అంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన మీద ఉంటుంది. ఈ ముద్ర లోకానికి, అపవాదికి ఒక సూచన ఏంటంటే ఇతడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, బిడ్డరా ఇతడు దేవుని భద్రత కలిగిన వాడని ఒక గుర్తును దేవుడు ప్రతి విశ్వాసికి ముద్రను వేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ముద్ర అధికారాన్ని సూచిస్తుంది. ఒక ముద్ర వేసినటువంటి కాగితములు లేదా ఒక ముద్ర వేసినటువంటి, ఒక రాజ్య ముద్ర వేసినటువంటి తాకీదులు ఎంత విలువైనయో, ఒక రెవెన్యూ స్టాంపు పడితే ఒక పేపర్ ఎంత వాల్యుబుల్గా ఉంటుందో మనం కూడా అంతే. పరిశుద్ధాత్మని ముద్ర మన మీద పడితే మనం అంత విలువైనటువంటి వాళ్ళం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం వింటూ మన జీవితాల్లో ఈ యొక్క అధికారం ఎవరు, రాజరికపు ముద్రని ఎవరు ధిక్కరించడానికి లేదు, ఎవరు ధిక్కరించడానికి లేదు. అలాగే మనలో ఆత్మ ముద్ర ఉంటే దేవుని అధికారం ఉందని మనకు అర్థం. దేవుని శక్తితో మనం నింపబడిన వాళ్ళమని, దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలమని దేవుడట మనం రక్షించబడినప్పుడు మనకి ఏం ముద్ర వేశాడట? పరిశుద్ధాత్మ అనే ముద్రని వేశాడు. ఇప్పుడు ఆ ముద్రను మనం కలిగి జీవించాలి. ఈ లోకపు శక్తులు కానివ్వండి, లేదు సాతానుడు కానివ్వండి, దేవుని ముద్ర కలిగినటువంటి వారిని తాకలేడు. సాతానుడు కానీ, లోకపు శక్తులు కానీ దేవుని ముద్ర కలిగినటువంటి వాడిని తాకలేవు. ఈ ముద్ర లేకపోతే, ఏ ముద్ర అది? పరిశుద్ధాత్మనే ముద్ర లేకపోతే అపవాది మనల్ని తాకుతాడు, అపవాది మన జీవితాన్ని పాడు చేస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మనే ముద్ర గనక మనం మనలో ఉండగలిగితే, మనపై ఉండగలిగితే ఆ ముద్రను చేసి సాతానుడు మనల్ని తాకలేడు. ముద్ర ఎలాంటిది అంటే ఒక అచ్చు, ఒక అచ్చు వేసినప్పుడు ముద్ర పడుతుంది. ఆ ముద్ర ఏ వస్తువుపై పడుతుందో అది ఆ ముద్ర యొక్క ఆకారం దాని మీద ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు ముద్ర అనగా పరిశుద్ధాత్మని ముద్ర మన మీద పడితే మనం ఎలాంటి వారిగా ఉండాలంటే క్రీస్తును పోలినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏ ముద్ర కలిగి ఉండాలి మనం? పరిశుద్ధాత్మనే ముద్ర మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మనే ముద్ర మన మీద ఉన్నప్పుడు మనం ఎవరి వారమట? ఎవరి పోలికలో ఉన్నవారమట? క్రీస్తు పోలిక మనలోనికి రావాలి, క్రీస్తు స్వరూప్యం మనలోనికి రావాలి. ఆ ముద్ర చేత మనం నింపబడి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం వింటూ మన జీవితాల్లో పరిశుద్ధాత్మనే ముద్ర ఉందా? ఈ దగ్గర పరిశుద్ధాత్మనే ముద్ర ఉందా? మీరును సత్యవాక్యమును విని ఆయన యందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మీరు ముద్ర వేయబడితిరి. దేని చేత ముద్ర వేయబడ్డారట? పరిశుద్ధాత్మ చేత. ఈ రోజున చాలామంది ఎక్కడ నిలిచిపోతున్నారయ్యా అంటే రక్షించబడిన చోటే నిలిచిపోతున్నారు. మేము రక్షించబడ్డాం సరిపోతుంది, మేము భక్తి చేస్తున్నాం సరిపోతుంది, నేను సన్నిధికి వస్తున్నాం సరిపోతుంది, ఇక్కడే ఆగిపోతున్నారు చాలామంది. పరిశుద్ధాత్మనే ముద్ర మన మీదకి రావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మనే ముద్ర. నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే ఆత్మ ఫలము లాంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు? ఒక ఫలము లాంటి వాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫలము లాంటివాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన స్వభావం మారుతుంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి బిడ్డలారా, మనం నడిచేటువంటి నడతలో, మనం మాట్లాడేటువంటి మాటల్లో, మన ప్రవర్తనలో బిడ్డలారా సంపూర్ణంగా మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన స్వభావం మారుతుంది. ఇది మనం చేసేది కాదు, దేవుడు చేసే కార్యం అది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలో పండించేటువంటి ఒక ఫలం, అందుకే ఆత్మ ఫలము అన్నాడు ఏకవచనాన్ని. అంటే ఆత్మ ఒక్కటే. ఈ ఒక్క ఆత్మ ఫలం అనేటువంటిది 9 రకాలైన గుణలక్షణాలను కలిగి ఉంటుంది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే బిడ్డలారా, ఒకే ఆత్మ 9 లక్షణాల సమ్మేళనం. అందుకే ఆత్మ ఫలమేమనగా అంటాడు. ఆత్మ ఫలములు అనలా, ఆత్మ ఫలమేమనగా. ఫలం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒక్కటే. ఈ పరిశుద్ధాత్మనే ఫలం మనలో ఉంటే 9 రకాలైనటువంటి గుణలక్షణాలు మనం కలిగి జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాల్లో, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, చిన్నగా సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్నట 9 రకాలైనటువంటి గుణలక్షణాలు కనబడుతున్నాయి అక్కడ. ఫలమొక్కటే, మీరు గమనించాలి. ఫలమొక్కటే. ఆ ఫలములో ఎన్ని తొనలు ఉన్నాయి? ఓ నారింజ పండు ఉంది, ఫలం ఒక్కటే, కానీ దాన్ని బెరడు తీస్తే లోపల ఎన్ని ఉంటాయి బిడ్డలారా? ఒక్కొక్కటి. అలాగే ఫలం ఒక్కటే, కానీ దానిలో ఎన్ని ఉన్నాయి? 9 గుణలక్షణాలు ఉన్నాయి. అట్లని ఒక్కొక్క తనం ఒక్కొక్క టేస్ట్ ఉంటుందా? ఫలములో ఎన్ని తొనలు ఉన్నాయో అన్నీ కూడా ఒకేలాగుంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనసు పెట్టి ధ్యానించండి. ఫలం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, కానీ దానిలో ఉన్నటువంటి ఆ 9 ఆ గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే తీరిలో కలిగి ఉంటాయి. చెట్టును బట్టి ఫలము తెలిసినట్లు మన ప్రవర్తన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారో లేదో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దీనిని బట్టి అంతర్గతమైనటువంటి మార్పు వస్తుంది, మార్పు సంభవిస్తుంది. ఎట్లా అంటే అది బయట నుంచి తెచ్చుకునేది కాదు. మార్పు అనేది బయట నుంచి తెచ్చుకునేది కాదు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఈ భూమి అనేటువంటి పంటలో, ఈ భూమి అనేటువంటి నేలలో ఓ మంచి ఫలాన్ని ఇస్తాడు ఆయన, ఓ మంచి పంటనిస్తాడు ఆయన. దానికి ఒక పరీక్ష జరుగుతుంది. ఈ భూమికి ఒక పరీక్ష జరుగుతుంది. అది ఎట్లాంటిదంటే, ఎలా ఉంటుందంటే, ఈ పరీక్ష మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామన్నది మన భక్తికి కొలమానం కాదు. నా మాట అర్థమవుతుందా? మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము అనేది నీ భక్తికి కొలమానం కాదు. నీలో దేవుడు పరీక్షిస్తాడు. ఏమిటి ఈ పరీక్ష అంటే, నీలో ఎంత ప్రేమ ఉన్నది అని దేవుడు పరీక్షిస్తాడు. ఈ ఫలము నువ్వు ఫలించాలి, ఈ ఫలము నువ్వు నీలో పండాలి అంటే నీలో ఎంత ప్రేమ ఉందో దేవుడు పరీక్షిస్తాడు. నీలో ఎంత సంతోషం ఉందో దేవుడు పరీక్షిస్తాడు. నీలో ఎంత సాత్వికం ఉందో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు కానీ వారిలో ప్రేమ ఉండదు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, వారికి సంతోషం ఉండదు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు, సాత్వికమైన మనసు ఉండదు. ఓర్చుకోలేరు, సహించలేరు, ప్రార్థన బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడు నువ్వు ఫలం ఎలా ఫలిస్తుంది? ఈ పరిశుద్ధాత్మనే ఫలం ఈ భూమి అనే, ఈ హృదయం అనే నేలలో ఫలించాలంటే నీలో ఏముండాలయ్యా అంటే, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు
నేలను పరీక్షించినప్పుడు ఈ నేలలో ఏముండాలి? ఏముండాలి ఈ నేలలో? ఏముండాలి ఈ నేలలో? సంతోషం. ఏముండాలి ఈ నేలలో? సాత్వికమైన మనసు. ఫలాలు చెప్పొద్దు, అందుకే దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఈరోజు దేవుని వాక్యం వింటూ మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ఈ నేలలో ఏమి లేదు? ప్రేమ లేదు. ఈ నేలలో ఏమి లేదు? సాత్వికం లేదు. ఈ నేలలో ఏమి లేదు? సంతోషం లేదు. మరేం చేయాలి? ప్రభు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఆ ఫలాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఈరోజు ఎక్కడ ఆగిపోతున్నావంటే, రక్షించబడిన కాడ, బాప్తీసం తీసుకున్న చోట ఆగిపోతున్నావు. ఇక చాలండి నాకు ఈ భక్తి అనుకుంటున్నావు. నువ్వు ఫలించాలని ప్రభు అంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు తడపబడాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలి. అందుకు నువ్వేం చేయాలి? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ నేలను టెస్ట్ చేస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎందుకు? ఆత్మ చేత. ఆత్మ ఫలం నీలో ఉండట్లేదంటే నీ నేల సరిగా లేదు. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్ష తరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్ష తరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి వెండిపోయింది, ఫలము లేదు, ఆత్మ ఫలము లేదు. అందుకే ఫలించలేకపోతున్నావు నీ జీవితంలో. అందుకే పరిశుద్ధాత్మ అనే ఫలం నీలో నిలిచి ఉన్నట్ల. ఈరోజు వాక్యం వింటే నీ జీవితంలో పరీక్షించుకోవాలి. ఈ ఫలం నీలో ఇతరులకు రుచి చూపించినప్పుడే మనం క్రీస్తు శిష్యులమని లోకానికి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, ఆత్మ ఫలము నీలో ఉంటే ఆత్మ వరాలు నీలో బయటకు వస్తాయి. ఆత్మ వరములు చేత నింపబడతావు. 3వది, పరిశుద్ధాత్మ ఒక ముద్రను కలిగి ఉండాలి. ఈ ముద్ర కలిగిన వాళ్ళు వారిలో పరిశుద్ధాత్మని ఫలాన్ని పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మని ఫలం పొందుకున్న వారికి పరిశుద్ధాత్మని వరములు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసికి ఒక ప్రత్యేకమైన వరములు దేవుడిస్తాడు. కొందరికి కాదు, అందరికీ. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని దేవుడిస్తాడు. పరిచర్య చేసే సామర్థ్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేసే సామర్థ్యాన్ని. ఫలం మన స్వభావాన్ని తెలియజేస్తుంది. క్యారెక్టర్. ఫలము మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఆ స్వభావాన్ని తెలియజేస్తుంది. వరము మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటే మన జీవితంలో ఫలము మన స్వభావం ఏంటో తెలియజేస్తుంది. వరము మన సామర్థ్యం ఏంటో తెలియజేస్తుంది. దేవునిలో కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అందరూ లేఖనము తెరిచి దేవుని వాక్యాన్ని చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానమును మరి ఒకనికి ఆత్మ అనుసరించినటువంటి
జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసము మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో వీళ్ళను ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. వాటిలో చెప్తూ అంటున్నాడు, జ్ఞానవాక్యము, స్వస్థపరిచే వరము, ప్రవచన వంటి విభిన్న వరముల గురించి ఆయన చిత్తానుసారంగా ఇస్తాడు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వైవిధ్యం ఏంటంటే 12వ అధ్యాయం ప్రకారముగా ఆత్మ ఒక్కడే కానీ వరాలు వేరు. ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే కానీ వరములు వేరు. నా ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ ఒకే పని చేయాల్సిన పని లేదు. దేవుడు ఒక్కొక్కరికి వేరు వరములు దేవుడిస్తాడు. వేరు కృపావరములను దేవుడిస్తాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి కృపావరమును మనం ఉపయోగపెట్టకపోతే ఆత్మీయ సోమరిపోతూ నువ్వు అయిపోతావు. దేవుడిచ్చినటువంటి వరాన్ని వాడకపోతే ఆత్మీయ సోమరి అవుతావు నీవు. దేవుడిచ్చిన వరాన్ని వాడకపోతే ప్రభు ఏం చేస్తాడో తెలుసునా? నీ దగ్గర నుంచి తీసివేసి మరొకరికి దేవుడిస్తాడు ఆ వరాన్ని. దేవుడిచ్చిన వరాన్ని మనం వాడాలి దేవుని కోసం. దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దేవుని కోసం, దేవుని పని కోసం మనం ఉపయోగించాలి. మనం ఏది చేసినను, పాడినను, పరిచర్య చేసినను, ప్రభువును స్తుతించినను, ప్రభువును మహిమపరిచినను, ప్రభువును గణపరిచినను, ప్రభువును ఆరాధించినను సంఘ క్షేమాభివృద్ధి కొరకే మాత్రమే మనం ఉపయోగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం అంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ఒక వరమునిచ్చినప్పుడు అది నాకు నేను కనపరుచుకోవడానికి నేను ఉపయోగించకూడదు. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. నేను దేవుడిచ్చిన వరాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. ఈరోజు నీ దగ్గర వరము లేదు అంటే నువ్వు పరిశుద్ధాత్మ అనేటువంటి అనుభవములోనికి నువ్వు రాలేదు. అంటే నువ్వు ఎక్కడ ఆగిపోయావంటే బాప్తీసం తీసుకున్న కాడే ఆగిపోయావు. ఎందుకంటే సంఘంతో సహవాసం లేదు, సేవకులతో సహవాసం లేదు, దేవునితో కనెక్టివిటీ లేదు కనుక నువ్వు ఎక్కడ ఆగిపోయావు? రక్షించబడి బాప్తీసం ఎక్కడైతే పొందావో అక్కడే ఆగిపోయావు. ఆ మెట్టు దగ్గర ఆగిపోయావు, అక్కడే ఆ గట్టు దగ్గర ఆగిపోయావు. నా ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవములోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుని శక్తితో నువ్వు నడిపించబడతావు. దేవుని వరములు నీకు వస్తాయి. దేవుడు రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిస్తాడట? కొన్ని వరాలు ఇస్తాడట. ఒక్కొక్కటి చెప్తున్నాడు అక్కడ. కొంతమందికి జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, స్వస్థపరిచేటువంటి వరమును, ప్రవచించేటువంటి వరము, భాషలు మాట్లాడేటువంటి వరమును దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు. అట్లని వీళ్ళరా ఒకరికంటే మరొకరు ఎక్కువ కాదు, బోధించేవాడు ఎక్కువ కాదు, లేదంటే అట్లని ప్రవచించేవాడు ఎక్కువ కాదు, అట్లని భాషలు మాట్లాడేటువంటి వాడు ఎక్కువ కాదు. అందరూ ఒకటే, ఆత్మ ఒక్కటే కానీ ఇక్కడ వరములు వేరువేరుగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తాడు. ఈరోజు ఇక్కడ కూడిక జరగడానికి మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాం. ఈ చేతిలో ఏది మీకు విలువైంది, ఏలు విలువైంది అంటే ఏం చెప్తారు మీరు? బటన్ వేళ. ఏలు ఎక్కువైందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇది లేకపోతే అసలు దేన్ని పట్టుకోలేం. అసలు ఇది లేకపోతే ఇది చాలా ప్రాముఖ్యమైంది. అట్లని చెప్పి ఇదేం తక్కువ కాదు, అట్లని ఇదేం తక్కువ కాదు, అన్నీ ప్రాముఖ్యమైనవి. ఒక కూడిక జరగడానికి ముందుగా సిద్ధపరిచే వాళ్ళు ఉంటారు, శుభ్రపరిచే వాళ్ళు ఉంటారు. శుభ్రపరిచే వాళ్ళు శుభ్రపరిస్తే, కుర్చీలు వేసే వాళ్ళు కుర్చీలు వేస్తే, లైట్లు ఆన్ చేసే వాళ్ళు లైట్లు ఆన్ చేస్తే, సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెడితే, పాడేటువంటి వాళ్ళు పాటలు పాడితే, వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తే, దైవజనుడు ప్రసంగాన్ని చెప్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఇలా ఒక కెమెరా తీసేవాడు కెమెరా తీస్తే ఇలా ఎవరి వంతులో ఎవరు దేవుడు వారికి ఇచ్చిన శక్తి, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని బట్టి ఆరాధించేవాడు ఆరాధిస్తే ఇంతమంది కలిసి చేస్తేనే ఒక కూడిక అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీ మాదిరిగా అందరూ వచ్చేసి కూర్చుంటే అవుతుందా? ఏమండి? ఎవరి పని దేవుడు ఎవరికిచ్చిన వరమును వాళ్ళు ఉపయోగిస్తేనే అక్కడ ఒక పని జరుగుతుంది. ఒక కుటుంబ వ్యవస్థలో తండ్రి చేసే పని తండ్రి, తల్లి చేసే పని తల్లి చేయాలి, బిడ్డలు చేసేటువంటి పని బిడ్డలు అందరూ కలిసి చేస్తేనే ఒక కుటుంబం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక వరాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే దేవునికి ఒక వరాన్ని ఇస్తాడు. కొంతమంది వాక్యం బోధించే వరాన్ని ఇస్తాడు, కొంతమందికి ప్రార్థిస్తే స్వస్థపరిచే వరం ఇస్తాడు, కొంతమందికి భాషలు మాట్లాడే వరాన్ని ఇస్తాడు, వాటికి అర్థాలు చెప్పేటువంటి వరాన్ని ఇస్తాడు దేవుడు. కొంతమందికి ఇలా పరిచర్య చేయు వరమును దేవుడు ఇస్తాడు. మరి కొంతమందికి దేవుడు జ్ఞానవాక్యమును ఇస్తాడట. ఇలా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును దేవుడు ఇస్తాడు. ఈరోజు నీ వరం ఏంటి? ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను ముద్ర గనక నీలో ఉంటే దేవుని ఫలము నీలో ఉందా? దేవుని ఫలము నీలో ఉంటే నీకు ఏ వరం కలిగి ఉన్నావు? నీకు ఏ వరం ఉంది? స్వస్థపరిచే వరం ఉందా? లేదు నువ్వు ప్రవచించే వరం కలిగి ఉన్నావా? లేదు నువ్వు సంఘములో ఇదిగో జ్ఞానవాక్యము బోధించే వరం కలిగి ఉన్నావా? పరిచర్య చేసే వరం కలిగి ఉన్నావా? భాషలు మాట్లాడే వరం కలిగి ఉన్నావా? వాటికి అర్థాలు చెప్పేటువంటి వరం ఏ వరం నీ దగ్గర ఉంది? ఏ వరం లేకపోతే ఆత్మచేత నువ్వు నడిపించబడడం లేదు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దైవ జనాంగమా, పరీక్షించుకోవాలి. ఎంతకాలం నువ్వు వచ్చి వెళ్ళిపోయిన నామకార్థ జీవితంలో ఉంటే ప్రయోజనం ఉండదో. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటే నువ్వు ఫలిస్తావు. పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నువ్వు 20 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు అయినా రక్షించబడి ఉపయోగం లేదు. ఆత్మ నీలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. ఒకే మాట, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఈరోజు వాక్యం వింటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవములోనికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు కొంతమందికి వరములు ఇస్తాడు, కానీ కొంతమంది గుర్తించరు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు దేవుడు ఇచ్చిన వరాన్ని. ఏమండి, కారణం ఏంటంటే వాడకపోవటం వల్ల ఆత్మీయ సోమరిపోతులుగా ఉంటారు. వస్తారు, కూర్చుంటారు. బిడలు ఎంతగానో ఆత్మచేత నింపబడి ఆరాధిస్తూ ఉంటే ఒక్కొక్కసారి నేను వింటూ ఉంటే ఆత్మ ఉజ్జీవం కలుగుతుంది నాకు ఇంట్లో. ఒక్కొక్కసారి నేను బయట ఉంటాను, ఇక్కడే వింటూ ఉంటాను, ఆరాధనలు ఏకీభవిస్తూ ఉంటాం, ఉజ్జీవింపబడతా ఉంటాం. దేవునికి బిగ్గరగా ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలని, ప్రభుని గంతులు వేసి ప్రభుని మహిమపరచాలి, ఆరాధించాలని ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నోరును నాలికను సడలింపజేస్తాడు. కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జీవింపజేస్తూ ఉంటాడు. రోమాలు నిక్కబొడుస్తూ ఉంటాయి. బాహ్యస్థితులు తెలియవు కొంతమందికి. ఆటోమేటిక్గా తెలియకుండానే వాయిస్ పెరిగిపోతూ ఉంటుంది, కంట్రోల్ మారిపోతూ ఉంటుంది, మనకు తెలియదు. బాహ్యస్థితులు మనకు దృష్టిలోకి రావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తేజపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మావేశముతో నింపినప్పుడు, నడిపిస్తున్నప్పుడు, బలపరుస్తున్నప్పుడు, ఉజ్జీవింపజేస్తున్నప్పుడు విగ్రహాల్లాగా నుంచుంటారు. కొంతమందికి ఎలా నుంచుంటారో కూడా అర్థం కాదు. కనీసం చప్పట్లు కొట్టరు, పాటలు పాడరు, స్తుతించరు, మహిమపరచరు, గణపరచరు, అసలు కదలరు. ఆత్మ లేనివారు వాళ్ళు. ఆత్మ లేనివారు కదలరు. ఆత్మ లేనివాడు స్తుతించరు. ఆత్మ లేనివారు చప్పట్లు కొట్టరు. ఆత్మ లేనివాడు నాడిక సడలింపరు. ఆత్మ లేనివాడు ప్రభువుని ఆరాధించాలండి. ఆరాధించడు. ఆరాధన అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈరోజు దేవుని వాక్యం నీ జీవితంలో నువ్వు ఆత్మపూర్ణులుగా నువ్వు నింపబడినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఫలించడం ప్రారంభిస్తుంది. నీకు తెలియకుండానే నీ యొక్క గుణలక్షణాలు మారిపోతాయి. నీకు తెలియకుండానే నీ యొక్క స్వభావం మారిపోద్ది. నీకు తెలియకుండానే నీ ఆలోచన విధానం మారిపోద్ది. నీకు తెలియకుండానే శారీరక రోగంతో ఇక్కడికి వచ్చావనుకో, నువ్వు వెళ్ళేటప్పుడు, ఆరాధన ముగించుకొని వెళ్ళేటప్పుడు నీకు తెలియని శక్తితో నింపబడి నువ్వు వెళ్తావు బయటికి. ఈరోజు వాక్యం నీ జీవితంలో ఆత్మను సంపాదించుకున్నది. ఆత్మను ఆర్పకుడి అంటాడు. ప్రియ దేవుని బిడ్డల, ఈరోజు వాక్యం ఉంటే మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి.
ఆత్మ లేకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా వ్యర్థమే. పైకి పెదవులతో ఎంతకాలం భక్తి చేస్తావు, నామకార్థ భక్తి ఎంతకాలం చేస్తావు. ఈరోజు వాక్యం నీ జీవితంలో దేవుడిచ్చిన కృపా వరమును దేవుని కోసం నువ్వు ఉపయోగించాలి. ఆత్మీయ సోమరిపోతులుగా ఉండొద్దు. విగ్రహాల్లా కూర్చోవద్దు. సన్నిధికి వచ్చి ప్రభుకి మహిమకరంగా దేవుని ఆత్మ చేత నింపబడి ప్రభుని గంతులు వేసి ఆరాధించేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి నడిపించును గాక. నెంబర్ 4, 4వది, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆయన ఆత్మతో నింపుతాడు, ఆయన శక్తితో నింపుతాడు. ఆత్మ మనలో ఉండటం వేరు, ఆత్మ మనలో ఉండడం వేరు, ఆత్మ చేత నింపబడటం వేరు. అంటే అనుదినము జరగవలసినటువంటి ఒక ప్రక్రియ. ఆత్మలో నింపబడుట అనేటువంటి మాటకి గ్రీకులో ఏమనుందంటే ప్రతిరోజు అనుక్షణం నింపబడుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదు. ప్రతిరోజు దినదినము ఇదిగో మన్నాను మీకు ఇస్తున్నాను. ఏ రోజు మన్నా, ఏ రోజు ఆహారం, ఈరోజు కావాల్సినటువంటి ఆ ఆత్మ నింపుదలను వేకుజామున లేచి మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వేకుజామున వ్యాయామం మనిషి శరీరానికి ఎంత బలాన్ని శక్తినిస్తుందో చేసే వాళ్ళకి తెలుస్తుంది. వేకువజామున లేచి ప్రార్థించి స్తుతించి మహిమపరిచేవాడికి ఆ రోజు కావలసిన శక్తి, ఆ రోజు కావలసిన నింపుదల, ఆ రోజు కావలసిన ఆత్మచేత నా ప్రభు వారిని నింపే గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ రోజు కావలసిన, నేను దేవుని ఆత్మను పొందుకున్నానండి, దేవుడు నన్ను దర్శించాడండి, దేవుడు నన్ను ప్రత్యక్షపరిచాడండి, దేవుడు నన్ను బలపరిచాడండి, ఒకసారి జరిగేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు ఉదయకాలం మనం పొందుకుంటూనే ఉండాలి దేవుని దగ్గర నుంచి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రతి వేకుజాము 4ంటికి లేచి ప్రతిరోజు ఈరోజు కావలసిన శక్తి, ఈరోజు కావలసిన ఆత్మను, ఈరోజు కావలసిన బలమును, ఈరోజు కావలసిన సామర్థ్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. నువ్వే రోజు పొందుకోవా ఆ రోజు ఆత్మీయతలో బలహీనుడివి, బలహీనురాలివి. ఆ దినమంతట్లో ఏదో ఒక విషయంలో నువ్వు త్రోవ తప్పిపోతావు అంతే. నీ మాటల్లో కానీ, నీ చూపుల్లో కానీ, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో, నీ నోటి మాటల్లో, నీ కుటుంబ వ్యవస్థలో ఎక్కడొక చోట ఆ రోజు నువ్వు బలహీనమైపోతావు అంతే. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, నింపబడుడి అనేటువంటి మాటకు ప్రతిరోజు జరిగేటువంటి ఒక అనుక్షణం జరిగేటువంటి ప్రక్రియ. అందుకే మీరు ఆత్మచేతని మీరు నింపబడాలి. మరియు ఎఫెసీ రాసినటువంటి పత్రికలో చూస్తే 5వ అధ్యాయము 18వ వచనములో, మరియు ద్రాక్షారసము చదువునానా, మద్యముతో మత్తులై ఉండకుడి. ద్రాక్షారసం మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ వాక్యాన్ని మన జీవితానికి మనం అర్థం చేసుకోగలిగితే బిళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంపై పూర్తి నియంత్రణను కోరుకుంటున్నాడు. అంటే పూర్తిగా మనం ఆయనకు అప్పగించుకోవాలి. నియంత్రణ. ఒక వ్యక్తి మద్యానికి బానిసైనప్పుడు ఆ మద్యం అతన్ని ఎలా నడిపిస్తుందో, ఎలా మాట్లాడిస్తుందో అప్పుడు అంటారు, పోన్లేండి వాడు ఏ మత్తులో ఉన్నాడు చెప్పాలి. ఏ మత్తులో ఉన్నారు? ఒక మద్యం సేవించేవాడు మద్యం మత్తు చేత నడిపించబడినట్లు ఒక ఆత్మ చేత నింపబడిన వాడు ఆత్మ చేత నడిపించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే ఆత్మ చేత మాత్రమే నువ్వు నడిపించబడతావు. ఈరోజు వాక్యం నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి అంటే ఒక షరతు ఉంది ఇక్కడ. నీ జీవితంలో సమస్తం శూన్యం కావాలి. అంటే పాత్రలో పాత నీరు ఉంటే కొత్త నీరు పోయలేము. పాత్రలో పాత నీరు ఉంటే కొత్త నీరు పోయలేము.
అలాగే మనలో పాత స్వభావము పాపముతో మనం నింపబడి ఉంటే క్రొత్త ద్రాక్షరసం పోయటం అసంభవము. తిత్తే పాతది, కొత్త ద్రాక్షరసం పోతే ఏమవుద్దట, అది పిగిలిపోద్ది. పాత గుడ్డకి ఎవడైనా కొత్త గుడ్డ మాసికేస్తాడా? పాడైపోయింది బట్ట, చీకిపోయింది, ఇది కాస్త ఏదో రంధ్రాలు పడ్డాయి, దీనికి ఒక కొత్త గుడ్డ తీసుకొచ్చి నేను మాస్క్ వేయించాను అనుకోండి, ఏమవుతుంది? కొద్ది రోజులకి ఏమవుద్ది? మాసిపోవటం కాదు. ఈ పాత బట్టకి కొత్త గుడ్డ మాసిక వేసినప్పుడు ఆ పాతది ఏమవుద్దంటే పిగిలిపోతా ఉంటుంది. తిత్తి పాతదైపోయింది, దానిలో కొత్త ద్రాక్షరసం పోస్తే ద్రాక్షరసం బరువుగా ఉంటుంది. ఈ పాత తిత్తి ఏమవుద్దంటే వెడలిపోద్ది. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ తిత్తిను శుభ్రం చేయాలి. ముందు ఈ లోపల ఉన్న పాత నీరు ఏదైతే ఉందో అది పోవాలి. ఈ పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమిటి పాత నీరు అంటే నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్నటువంటి పాపము ఖాళీ అయినప్పుడే ఆత్మ నింపుదల నీలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రక్షించబడ్డావు, కానీ పాత స్వభావం మారలే, పాత మాటలు పద్ధతులు మారలే, సరసోక్తులు మారలే, నువ్వు మారలేదు. నీ జీవితంలో కోపాన్ని విడిచిపెట్టలే, గర్వాన్ని విడిచిపెట్టలే, అసూయలు విడిచిపెట్టలే, విభేదాలు విడిచిపెట్టలే. ఇదిగో నీకు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పాత స్వభావము, పాత ఆలోచనలు, పాత పద్ధతులు నీలో రక్షించబడినప్పటికీ, బాప్తీసం తీసుకున్నప్పటికీ నీలో పాతవి కొన్ని ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు నింపబడలేకపోతున్నావు. అవి తీసేసుకుంటే సంపూర్ణంగా దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఉన్న కోపం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న పగ, నీలో ఉన్న ద్వేషం, నీలో ఉన్న అసూయలో, కక్షలో, విభేదాలు, ఎందుకు నేను ఆత్మచేత నింపబడలేకపోతున్నా? పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడలేకపోతున్నాను అంటే నీలో ఉన్న పాత స్వభావము, పాత నీరు ఉంది నీలో, పాపము దాగి ఉంది నీలో. అవి తీసేసుకుంటే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత నింపబడడం కాదు, నడిపించబడతా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యం చివరిగా సర్వసత్యములోనికి దేవుణ్ణి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి నడిపిస్తాడు. లోకములో అనేక బోధలు, అబద్ధ బోధలు వింటున్నప్పుడు ఏది సరైందో పరిశుద్ధాత్మ దేవుడు వివేచించే శక్తిని దేవునికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన బోధకుడు. ఆయన ఎవరట? ఒక టీచర్, జ్ఞాన బోధకుడు. ఆయన నీకు ఆత్మచేత వివేచించే జ్ఞానమును దేవునికి ఇస్తాడు. నువ్వు ఎక్కడన్నా విను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వివేచించే జ్ఞానాన్ని, వివేచించే తెలివిని దేవునికి ఇస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయం, ఆ 16వ అధ్యాయము 13వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. వాక్య వివరణలోనికి మనం వెళితే, మనం బైబిల్ చదివేటప్పుడు ఆ వాక్యాన్ని రాసినటువంటి గ్రంథకర్త మనలో ఉండి దాని మర్మాన్ని వివరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దాని మర్మాన్ని వివరిస్తాడు, తప్పుల నుండి రక్షిస్తాడు. అంత్యదినాల్లో వచ్చేటువంటి అబద్ధపు బోధలు గుర్తుపట్టడానికి కేవలం చదువు సరిపోదు. నా మాట అర్థమవుతుందా? నువ్వెంత సామర్థ్యం కలిగిన వ్యక్తివైనా, నువ్వెంత చదువుకున్న వ్యక్తివైనా, నీ జ్ఞానము, నీ లోక సంబంధమైన జ్ఞానము, అబద్ధ బోధలను గుర్తుపట్టడానికి కేవలం చదువు సరిపోదు.
ఆత్మ ఇచ్చే వివేచన కావాలి. ఏం కావాలి? ఆత్మ ఇచ్చే వివేచన కావాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ఆత్మ ఇచ్చే వివేచన మనకు ఎంతైనా అవసరం. వివేచన లేకపోతే ఎంత చదువుకున్నవాడైనా సరే వాడు గుడ్డివాడితో సమానం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు సమయానుకూలంగా మనం గుర్తు చేస్తే మనం సరైనటువంటి మార్గంలో ఒక వ్యక్తిని నడిపించిన వాళ్ళం అవుతాం. వివేచన కావాలి, ఆత్మల వివేచన కావాలి. అందుకే పౌలు అంటాడు, అక్షరము చంపును ఆత్మ జీవింప చేయును అంటాడు. ఎందుకంటే లోకంలో రకరకాల విభిన్నమైనటువంటి బోధలు, విభిన్నమైనటువంటి డినామినేషన్స్, వివిధమైనటువంటి వీళ్ళ రకరకాలైనటువంటి బోధలు మనం వినబడుతున్నాయి. ఎప్పటి నుంచే కాదు, యేసు ప్రభు వారి నాటి కాలము నుంచి కూడా రకరకాల బోధలు, అబద్ధపు బోధలు, మోసపుచ్చే బోధలు, మనిషి యొక్క ఇచ్చలను బట్టి ప్రకటించేటువంటి బోధలు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉన్నాయి. అందుకే అక్షరము చంపును ఆత్మ ఏం చేస్తుందట? జీవింపచేయి. ఆత్మచేత నడిపించే బోధ మనకు కావాలి. మన ఆత్మీయ జీవితాన్ని నడిపించేటువంటి బోధ, మన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి బోధ. ఆ బోధను నీకు తెలియాలి, ఎరిగి ఉండాలి అంటే నువ్వు సర్వసత్యములోనికి నువ్వు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిచర్యలో మాటల చాతుర్యం కంటే పరిశుద్ధాత్మ శక్తి చాలా ముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి. మాటల వాక్చుత్యర్యము కంటే, ఏమండి, కొంతమంది చెప్పాల్సినటువంటి దానిని ప్రభు చెప్పమన్నటువంటి దాన్ని స్ట్రైట్గా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు సిద్ధపరుచుకుంటారు కనుక, వాళ్ళు ఏర్పరచుకుంటారు కనుక వాటిని ఒక సినిమా డైలాగులు చెప్పినట్టు చెబుతూ ఉంటారు. కొంతమంది మిమిక్రీలు చేసి చెప్తూ ఉంటారు, ఇమిటేట్లు చేసి చెప్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మచేత మనం బోధించాలి, ఆత్మచేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం బోధించమంటున్నాడో, ఏం చెప్పమంటున్నారో, ఏమి తెలియచేయమంటున్నారో దాన్నే బోధించాలి. పరిచర్యలో చదువుకున్నవాడు ఎవడైనా నిలబెడితే చెప్తాడండి. అక్కడ ఉందని చెప్పదామంటే చెప్తాడు చదివి. మాటల వాక్చాతుర్యం కాదు కావాల్సింది, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చాలా ప్రాముఖ్యమైంది. ఆయన మనల్ని వాడుకోవాలంటే మనం పరిశుద్ధాత్మకు ఉపకరముగా ఉండాలంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతిలో ఉండాలి మనం, అంతే. ఆయన చేతిలో ఉంటే ఆయన అర్హమైన పాత్రగా మనల్ని వాడుకుంటాడు. ఒక కారు ఇంజిన్ ఉంది, అది కారు ఇంజిన్ ఉందా, దాంట్లో పెట్రోల్ లేకపోతే అది వెళ్తుందా? లేదు. పెట్రోల్ ఆత్మ నింపుదల ఉండాలి. ఆత్మ నింపుదల ఉంటేనే అది ఎంత ఖరీదైన కారు అయినా బైక్ అయినా సరే వెళ్తుంది. ఆ ఇంధనము నింపుదల లేకపోతే ఎంత కారైనా పక్కన పడేయటమే. ఆత్మ నింపుదలతో ఉంటే అది సాగుతుంది, అది నడిపించబడుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదలతో ఉంటేనే మనం నడిపించబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇంధనం ఉన్నా డ్రైవింగ్ చేసేవాడు బిడ్డలారా, డ్రైవర్ ఎవరైతే ఉంటాడో ఆ డ్రైవర్ కూడా ఆత్మ నింపుదలతో లేకపోతే ఆ వాహనం గమ్యం చేరదు. సో నడిపేటువంటి నావికుడు కూడా ఆత్మ నింపుదలతో ఉండాలి. అంటే ఈ ఇంజిన్కి పరిశుద్ధాత్మ దేవుడే ఇంధనముగా ఉండి, ఈ ఇంజిన్కి పరిశుద్ధాత్మ దేవుడే డ్రైవ్ చేస్తూ, గైడ్ చేస్తూ నడిపించేటట్లుగా మనం మార్చబడదుము గాక. ప్రైజ్ ది లార్డ్. మనం వట్టి ఇంజినమే, లోపల ఉన్న విందనం ఈ నడిపేవాడు డ్రైవరు, ఆ నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో సమస్తం ఇప్పుడు ఈ ఇంజిన్ ఎవరికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. ఆయన నింపి ఆయనే నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నా మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ఈరోజు నువ్వు నింపబడ్డావా? నింపబడితే ఆయన చేత నడిపించబడుతున్నావా? నా దగ్గర ఇంధనం ఉంది, బండి ఉందని మనం తోలుకుంటూ వెళ్తే కాదు. ఏం చేయాలి? నువ్వు నడిపయ్యా, నా జీవితాన్ని నువ్వు నడిపించయ్యా, నా కుటుంబాన్ని నువ్వు నడిపించయ్యా,
నా యజమాన్ని నువ్వు నడిపించయ్యా, నా బిడ్డలను నువ్వు నడిపించయ్యా, నా జీవితాన్ని నువ్వు నడిపించయ్యా అని ఆయన నడిపింపుకి మనం అప్పగించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మనం నడిపిస్తే కష్టాలే, మనం నడిపిస్తే శోధనే, మనం నడిపిస్తే ఇబ్బందులే, మనం నడిపిస్తే ఆర్థిక పరిస్థితులే, మనం నడిపిస్తే సమస్యలు తలెత్తుతాయి. ఆయన నడిపిస్తే ప్రతి సమస్య నుంచి ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి మార్గము సరళము చేయగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఈరోజు నీవు దేవుని ఆత్మ చేత నింపబడుదువుగాక. ఇక నుంచి పరిశుద్ధాత్మ దేవునికి ద్వారాలు తెరుదువుగాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదువుగాక. ఆత్మ చేత కేవలం మాత్రమే నువ్వు నడిపించబడుదువుగాక. అట్లయితే ప్రార్థన చేద్దామా? నేను ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ చేత నేను ఆత్మ వరాలు పొందుకోవాలి, ఆత్మ శక్తితో పరిశుద్ధాత్మనే ముద్ర నేను కలిగి ఉండాలనుకుంటే మోకరించగలిగితే మోకరించు, మోకరించలేకపోతే లేచి నిలబడైనా సరే ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి ప్రార్థించే వారికి ఉందామా? దయచేసి ఎవరు కూర్చోవద్దు, కూర్చుంటే నేను మనిషిని పంపిస్తాను. దయచేసి అందరూ లేచి నిలబడాలి. మోకరించగలిగితే మోకరించాలి, మోకరించలేకపోతే లేచి నిలబడి ప్రార్థన చేయాలి. జోసఫేలు ఏరోదు కూర్చుంటే కాదమ్మా, మళ్ళా చెప్తున్నా, లేచి అందరూ లేతే నిలబడండి. మరలా చెప్తున్నా, రికార్డు వస్తుంది ఇక్కడ. లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. మోకరించగలిగితే శక్తినిచ్చాడు దేవుడు, బలమునిచ్చాడు అనుకుంటే మోకరించగలిగితే మోకరించండి. ఎవరు కూర్చోడానికి వీలేదు. చూడండి, విగ్రహాల్లో కూర్చుంటే కుదరదు. ఇక్కడ ప్రార్థించే సమయం ఇది. దేవుని వాక్యం విన్నావు, వాక్యం విని విడిచిపెడితే కాదు, వాక్యం విని నొచ్చుకుంటే కాదు, జీవితాలు మార్చుకోవాలి. ఆత్మ చేత నింపబడాలి. బాప్తిసం తీసుకున్న గట్టు దగ్గర నువ్వు ఆగిపోయావు. ఇంతకాలం కూడా ఎంతకాలం రక్షించబడి ఇక సరిపోతుంది ఈ భక్తి అనుకున్నావు, ఇక సరిపోతుంది ఈ పరిచర్య అనుకున్నావు, ఇక సరిపోతుంది ఈ జీవితం అనుకున్నావు. జాగ్రత్త. ఎంతకాలం నిన్ను నువ్వు మోసగుచ్చుకుంటావు, ఎంతకాలం నామకార్థంగా జీవిస్తావు. మార్పు లేని జీవితంలో, మారు మనస్సు లేని జీవితంలో జీవిస్తావు. నోరు తెరిచి ప్రార్థిద్దామా? స్వరమెత్తి దేవునికి మొరపెడదామా? అందరూ ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థిద్దామా? అందరూ ప్రార్థిద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులా, నువ్వు దేవుని ముద్ర కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఆత్మ ఫలము కనిపిస్తుందా? కేవలం ఆదివారం క్రైస్తవుడిగా ఉండొద్దు. నువ్వు కేవలం ఆదివారం క్రైస్తవురాలుగా ఉండొద్దమ్మా. ప్రతిరోజు ఆయన ఆత్మతో నింపబడమని ప్రార్థన చేయి. ప్రతిరోజు ఆయన ఆత్మతో నింపబడమని ప్రార్థించు. ఆయన నీకు సహాయకుడిగా, ఆదరణకర్తగా నీతోనే ఉన్నాడు ఆయన. ఆ రీతిగా నీ జీవితాన్ని సిద్ధపరుచుకో. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయి. ప్రభువునడుగు. ఆత్మ చేతని నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నోరు తెరిచి ప్రభువుని అడగండి. దేవుడు నీకు వరమునిచ్చినా గుర్తించలేకపోతున్నావు, దేవుడు నీకు వరమునిచ్చినా ఉపయోగించలేకపోతున్నావు. సిగ్గుపడుతున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? పరిస్థితుల వైపు చూస్తున్నావా? దయచేసి ఎవరు అనాలోచనగా ప్రభు వైపు, ఆ యొక్క లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. నోరు తెరిచి ప్రార్థిద్దామా? మనసారా ఎలుగెత్తి, దేవా నీ ఆత్మశక్తితో నింపమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని. నోరు తెరవండి. అనుకున్నవారు బిగ్గరగా నువ్వు ఎంత బిగ్గరగా ఆత్మ పూర్ణులై నింపబడినట్లు, ఆత్మ చేతను నడిపించబడినట్లు, పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు, పరిశుద్ధాత్మ వరములు అనుభవించున్నట్లుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ ముద్ర నువ్వు కలిగి ఉండాలి. 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 పరిశుద్ధాత్మ ముద్ర ఒక్కొక్కరు సంపాదించుకోవాలి. నీ ముద్ర నాకు కావాలి. ఆ ముద్ర ఉంటే సాతానుడు నువ్వు తాకలేడు. ఆ ముద్ర నీకుంటే లోకపు దయ్యపు శక్తులు నిన్ను తాకలేవు. ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు. ముద్ర సంపాదించుకో. ముద్ర లేకపోతే అపవాది తొక్కేస్తాడు. ముద్ర లేకపోతే అపవాది నీ జీవితాన్ని పాడు చేస్తాడు. ముద్ర లేకపోతే నీ జీవితం పాడైపోద్ది. హల్లెలూయా. ప్రార్థించు. పరిశుద్ధాత్మని ముద్ర చేత నువ్వు నింపబడాలి. ఆత్మఫలం నీలో ఉండాలి. ఆత్మఫలము నీలో ఉండాలి. ఆత్మఫలము నువ్వు కలిగి జీవించినట్లు ప్రార్థించు. ప్రభువుని అడుగు. నువ్వు కలిగి జీవించాలి. హల్లెలూయా.
వరము నాకు కావాలి, నీ వరము నాకు కావాలయ్యా, నీ ఫలము నాకు కావాలయ్యా. నీ ఆత్మచేతను నడిపించయ్యా, నీ ఆత్మచేతను బలపరచయ్యా, నీ ఆత్మచేతను నడిపించండి, సత్యములోనికి నడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థిద్దామా, దేవునికి మొరపెడదామా. ఎంతకాలం, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు నీ హృదయాలు తెరు, నీ హృదయములను తెరు. ఆయన్ని శక్తిగా చూడొద్దు, ఆయన వ్యక్తిగా చూడు. ఆయనతో సహవాసం చేయి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీతో జీవించాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి, అందరూ నోరు తెరిచి, అందరూ నోరు తెరిచి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో జీవించాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన నీలో ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఒక్కొక్కరిపై 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 నీ బలమైనటువంటి హస్తముతో తాకండి, తాకండి, తాకండి. దర్శించండి, దర్శించండి. ఏ ఒక్క వ్యక్తిని మీరు దాటిపోవద్దు నాయన, ఏ వ్యక్తిని మీరు దాటిపోవద్దయ్యా, ఏ ఒక్క వ్యక్తిని దాటిపోవద్దు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా. మా బిడ్డలను విడిచిపెట్టద్దు. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. మీరు దర్శించండి, 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 దర్శించండి. బలమైన రెక్కల చేత, నీ బలమైన గాలి చేత దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతను చూచినట్లు మీ మనోనేత్రము తెరవండి, మీ మనోనేత్రము తెరవండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని గుర్తించండి. ఆయన మన మధ్యలోనే ఉన్నారు, ఆయన ఉనికిని గుర్తించండి. ఆయన మన మధ్యలోనే సంచరిస్తున్నాడు, ఆయన మన మధ్యలోనే సంచరిస్తున్నారు. ఆయన నిశ్శబ్దమైనటువంటి గాలిని, ఆయన కదులుతున్నటువంటి ఆ నిశ్శబ్దమైనటువంటి గాలిని తాకుతా ఉన్నాడు. ఆయన దర్శిస్తున్నాడు. ఆయన స్పర్శను అనుభవించు. పరిశుద్ధాత్మ దేవుని స్పర్శను అనుభవించు. పరిశుద్ధాత్మ దేవుని స్పర్శను అనుభవించు. నిన్ను బలపరుస్తున్నాడు ఆయన, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ఉజ్జీవింపజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్పర్శను, ఆయన స్పర్శను అనుభవించు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన స్పర్శను అనుభవించు, ఆయన స్పర్శను అనుభవించు. ఓ పరిశుద్ధాత్మ దేవుడు మా బిడ్డలు మీరు దర్శించండి అయ్యా, దర్శించండి, దర్శించండి, దర్శించండి. ఏ ఒక్క వ్యక్తిని మీరు విడిచిపెట్టొద్దు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నుండి మహిమలోనికి, మహిమ నుండి మహిమలోనికి, మహిమ నుండి మహిమలోనికి ఒక్కొక్కరు 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 నడిపించబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ మనోనేత్రము తెరవండి, మీ మనోనేత్రము తెరవండి, మీ మనోనేత్రము తెరిచి ఆయన వైపు చూడండి, మీ మనోనేత్రము తెరిచి ఆయన వైపు చూడండి. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏదో ఆయన నీకేదో ప్రత్యక్షతను చూపాలనుకుంటున్నాడు. ఆయన నేను తాకాలనుకుంటున్నాడు, ఆయన స్పర్శ నీకు తెలియచేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నేను దర్శించాలనుకుంటున్నాడు ఆయన, ఈ రాత్రి నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరి ఒక్కొక్కరిపై నీ బలమైనటువంటి హస్తాన్ని తాకండి, దర్శించు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
నాలుకను సడలింపచేయి. ఆత్మ వరములతో, కృపా వరములతో, పరిశుద్ధాత్మ వరములతో, కృపా వరములతో ఒక్కొక్కరి నాలుకను ఆయన సడలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. బలపరచండి మా బిడ్డలను, బలపరచండి, 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 బలపరచండి. ఒక్కొక్కరిపై ఆత్మ కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు. హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. యేసయ్యానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రము, స్తోత్రము. దేవుడు నీకు ఏ ఫలములు ఇచ్చాడో, ఏ వరములు ఇచ్చాడో ప్రభువు కోసం ఉపయోగించు. మనుషుల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు చూడొద్దు. నీవు నా దేవుడు నిన్ను బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు. ఆయన ఆత్మచేత నిన్ను నడిపించే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. బిడ్డలు నీ మాటలు విన్నారు, విని విడిచిపెట్టేవారు కాకుండా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ చివరి దినాల్లో నాయన మేమందరం నిత్య రాజ్యానికి వారసులుగా మా జీవితాలు సిద్ధపరచుకుంటూ నీ కృప దయచేయి. ఇంతకాలం మనుషుల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు చూస్తూ వచ్చామేమో, ఇక నుంచి నీ వైపు చూస్తూ ముందు కొనసాగేవారిగా, నీ ఆత్మచేత నడిపించబడేవారిగా మా జీవితాలు మార్చి మలచండి అయ్యా. సంఘాన్ని దీవించండి, పరిచర్యలు దీవించండి, ఆశీర్వదించండి. ఓ దేవానికి స్తోత్రం. బాప్తీసాలకు తీసుకుని సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు బలపరచండి, వారితో మీరు మాట్లాడండి, హెచ్చరించండి నాయన. ఓ దేవ, పాప క్షమాపణ దయచేయండి, రక్షణ మార్గం మనసు దయచి నేడు అనే సమయం ఉండగానే వారి జీవితాలు సిద్ధపరుచుకుంటూ నీ కృపను అనుగ్రహించండి. జరగబోయే సభలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఫిబ్రవరి సభలు 11, 12, 13 తారీఖుల సభలు జయకరంగా, మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేకులు మీరు కదిలించి నడిపించి నీ ఆత్మచేత నడిపించండి.